కోమటిరెడ్డి రాజగోపాల్ సీఎం రేవంత్ పై మళ్లీ సెటైర్లు పేల్చేశారు. కొద్ది రోజులుగా సీఎం రేవంత్ టార్గెట్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ మాటల తూటాలు వదులుతూనే ఉన్నారు. మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఉన్న రాజగోపాల్ అవకాశం చిక్కినప్పుడల్లా తన నోటికి పని చెబుతూనే ఉన్నారు. తాజాగా సీఎంను టార్గెట్ చేస్తూ పదవులు నిధులు అన్నీ మీకేనా అంటూ ఎదురు దాడికి దిగేశారు. కాంగ్రెస్ పార్టీని వ్యక్తులపై వ్యక్తిగతంగా మాటలు అనడం లేదంటూనే అనే మాటలన్నీ అనేస్తున్నారన్న విమర్శ వినిపిస్తుంది. సీఎం రేవంత్ని కాంగ్రెస్ పార్టీని ఏనాడూ విమర్శించలేదని అన్నారు రాజగోపాల్. నా మంత్రి పదవి అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. నాకు పదవి వచ్చేటప్పుడు ఎవరూ ఆపలేరంటూనే ఆపితే ఊరుకోను అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసేశారు. పదవి ఇవ్వకపోతే ఇవ్వలేదు, కనీసం మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కోపం పెట్టుకుంటే నా మీద ఉంచండి, నా నియోజకవర్గం మీద కూడా వివక్ష చూపిస్తున్నారు ఎందుకంటూ ప్రశ్నించారు. మంత్రుల వద్దకు 100 సార్లు తిరిగినా బిల్లులు మంజూరు చేయడం లేదంటున్నారు. మంత్రులను అడిగితే సీఎం చేతిలో ఉందంటున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల కాంట్రాక్టర్లకు, దేనికి బిల్డింగ్ కట్టిన వాళ్ళకు, సీసీ రోడ్లకు, దేనిలకు ఒక్క రూపాయి మీద వస్తలేదు. నేను మంత్రి దగ్గర పోయి అడిగినా రాలే, 100 సార్లు తిరిగినా రాలే. వనమండ చౌటుప్పల్ రోడ్డు పని చేయమంటే బిల్లు ఇప్పి అంటుంది. బిల్లు ఏమో నా చేతులు లేదు, అది ఎవరిస్తుంది? ముఖ్యమంత్రి ఇవ్వాలి. ఇంకేదైనా పని చేయమంటుండో పదవులలో మీరే ఉంటేనే, పైసలు మీరే తీసుకుంటుంటే, మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి. కనీసం నా పదవి నన్ను కనీసం పైసలన్నీ రాదంటున్నా అనాలి వద్దా? పదవులు మీకైనా తీసుకోండి, పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు, మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు, కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది. పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం. అది వచ్చేటప్పుడు వస్తుంది. ఎన్ని రోజులు ఆపలేదు, మన ఆపగలుగుతారా? ఆపితే మనం ఊకుంటామా? నేను ఊకునే మనిషినేనా? నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేంత వరకు నేను నిద్రపోను. ఇలా కొద్ది రోజులుగా రేవంత్ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు రాజగోపాల్. అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు వెళ్లలేదన్న విమర్శ ఉంది. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, నేతలు కొంతమందిపై మాత్రం త్వరగా క్రమశిక్షణ కమిటీ విచారణలు చేపడుతోంది. షోకాజ్ నోటీసులు కూడా ఇస్తుందన్న అపవాదు ఉంది. అయితే పార్టీలో రాజగోపాల్ ఇష్యూలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాజగోపాల్పై చర్యలు తీసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న పరిస్థితి కూడా ఉందంటున్నారు కాంగ్రెస్ నేతలు. అందుకే హైకమాండ్ కానీ క్రమశిక్షణ కమిటీ కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శ ఉంది. రాజగోపాల్ విషయంలో క్రమశిక్షణ కమిటీ ఎందుకు ఏం చేయలేకపోతుంది? ఎవరైనా పెద్దలు అడ్డు వస్తున్నారా? కొంతమందిపై చర్యలు తీసుకుంటున్నప్పుడు రాజగోపాల్పై చర్యలు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? రాజగోపాల్ రెడ్డిని ఎలా డీల్ చేయాలో టీ కాంగ్రెస్ పెద్దలకు తోచడం లేదా? క్రమశిక్షణ కమిటీ ఈ అంశాన్ని కొలిక్కి తీసుకురాగలదా అన్న చర్చ కూడా గాంధీ భవన్ గా సాగుతున్న చర్చ. రైట్, సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా వరుస బాంబులు పేల్చేస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్. ముఖ్యమంత్రిని నేరుగా టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నప్పటికీ అటు ముఖ్యమంత్రి కానీ ఇటు క్రమశిక్షణ కమిటీ కానీ ఎవరు ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. రాజగోపాల్ లైట్ తీసుకున్నారా, లేదంటే రాజగోపాల్ మీద యాక్షన్ తీసుకుంటే ఇంకా ఏమైనా మరలా ఇంకా చాలామంది నోర్లు తెరిచే అవకాశం ఉందని భావిస్తున్నారా? కాంగ్రెస్ అధిష్టానం అసలు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏం చేయబోతుంది? ఈ వ్యవహారాన్ని ఎలా చూడాలంటారు? వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో నిజానికి ఒక కొరకరని కొయ్యగా తయారైందని చెప్పాలి. రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే మాట్లాడుతున్నారు. నేను పార్టీ లైన్ లో ఉండే మాట్లాడుతున్నాను. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పుడు, 9 నియోజకవర్గాలు ఉన్నప్పుడు ఇక్కడ 11 ఉంటే ఇక్కడ మాకెందుకు 3 ఇవ్వరు? ఒక కుటుంబంలో ఉంటే మేము చేసినటువంటి తప్ప. మరి అట్లాంటప్పుడు నాకు ఎందుకు హామీ ఇచ్చారు? ఎందుకు నన్ను తీసుకొచ్చారు? భువనగిరి ఎంపీ గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చింది మీరు, హామీ ఇచ్చి మాట తప్పుతున్నది మీరు, నాకు మంత్రి పదవి ఎందుకు ఇయ్యరు అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాహాటంగానే మాట్లాడుతున్నారు. నాకు పదవులొద్దు, పైసలు ఇవ్వండి, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటా. పైసల కోసం నేను ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగితే అక్కడ పైసలు కూడా బుడతలేవు. మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగితే నాకేదో పదవి, నాకు హామీ ఇచ్చినటువంటి పదవి నాది నాకు ఇస్తే నా నియోజకవర్గాన్ని నేను డెవలప్ చేసుకుంటాను కదా అన్నది రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్. ఇట్లా నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఒక కుర్చీ కోసం కొంతమంది పోటీ పడతా ఉంటారు, తప్పేం లేదు. కొంతమంది కుటుంబ సభ్యులు కానీ, ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ ఇట్లాంటి పోటీలు ఉంటాయి.
అది కుల సమీకరణలను దృష్టిలో పెట్టుకొని, కుటుంబ సమీకరణలను దృష్టిలో పెట్టుకొని పదవులు ఇస్తా ఉంటారు. సో కుర్చీ ముఖ్యం కాదు, పని ముఖ్యం అన్నటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడినటువంటి మాటలు. సో ఇది ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినా గానీ ఇంత జరుగుతున్న కాంగ్రెస్ పార్టీలో ఎందుకు రాజగోపాల్ రెడ్డి పైన చర్యలు తీసుకోలేకపోతున్నారు? గతంలో మల్లు రవి కూడా ఈ అంశం పైన పెద్దగా స్పందించలేదు. ఇది ఇంటర్నల్ ఇష్యూ, మేము మాట్లాడుకుంటాం, స్లాట్ అవుట్ చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. బట్ దీనిపైన ఎట్లాంటి యాక్షన్ కానీ రియాక్షన్ కానీ రావట్లేదు. అయితే దీని నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాటల వెనక ఎవరున్నారు అన్నటువంటి ప్రశ్నలు ఈరోజు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు జగ్గారెడ్డి కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు ఇండైరెక్ట్ గా. బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కోవట్లు కొంతమంది ఉంటారు, బీజేపీ నుంచి వచ్చేటువంటి ప్యాకేజీలు తీసుకొని సొంత పార్టీ నాయకుల్ని మాట్లాడే విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు, చరిత్రలో ఎంత చూడలేదు రాజకీయం అని ఇండైరెక్ట్ గా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇది ఒక రాజగోపాల్ రెడ్డి వరకే చూడాలా? ముఖ్యమంత్రి కుర్చీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉందా? రాజగోపాల్ రెడ్డిని మాట్లాడిస్తున్నటువంటి ఆ పెద్ద శక్తి ఎవరు? అది రాష్ట్రం నుంచేనా, లేదంటే నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచా? ఎందుకు జాతీయ అధిష్టానం కూడా ఈ విషయంలో మౌనంగా ఉంటుంది? రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు పోతే అపాయింట్మెంట్ రాహుల్ గాంధీది కానీ మల్లికార్జున ఖర్గేది కానీ దొరుకుతుంది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి అదే ఢిల్లీలో ఉన్న అక్కడ అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేరుగా బాణాలు ఎక్కువ పెడుతున్నా కానీ ఎందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు? ఎందుకు ఆయన పైన కనీసం మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు? వెనకాల ఎవరున్నారు, ఎవరు మాట్లాడిస్తున్నారు? అన్నేమో ముఖ్యమంత్రిగా నువ్వే 10 ఏళ్ళు ఉండాలంటున్నారు. 10 ఏళ్ల ముఖ్యమంత్రి అనేది ఇదేమో సిద్ధాంతం కాదు, పార్టీకు రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి. సో దాని ప్రకారం నడుచుకోవాలి అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు బయటకు వస్తున్నాయి, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి విమర్శలు బయటకు వస్తున్నాయి. మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ స్వామి అండ్ నల్లగొండ నుంచి కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. యా స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. మంత్రి పదవులు మీకే, పైసలు మీకేనా అన్న కామెంట్ ని ఎట్లా చూడాలి? మోర్ ఓవర్ ఇంత కామెంట్ చేస్తున్నా చాలా రోజుల నుంచి, ఆల్మోస్ట్ ఒక నెల 2 నెలల నుంచి మాట్లాడుతున్నారు. జానారెడ్డి మొదలు ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడినా కానీ కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి యాక్షన్స్ ఉండట్లేదు. సో దీని వెనకాల ఎవరున్నారు అనుకోవాలా? నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు స్వామి? అంటే శ్రీకాంత్, ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగానే మారిందని చెప్పి అనుకోవచ్చు. ఒకవైపు ఇద్దరు అన్నదమ్ముల వ్యవహారంలో ఒకవైపు అన్నను మంత్రి పదవి ఇచ్చి జిల్లాలో ఒకవైపు సాటిస్ఫై చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇటు రాజగోపాల్ రెడ్డికి మాత్రం మంత్రి పదవి ఇవ్వలేదు. ఒకవైపు ఇవ్వకపోగా ఆయనకు సంబంధించినటువంటి అభివృద్ధి పనుల విషయంలో సహకరించట్లేదు అనేది కూడా ఆయన అసహనానికి కారణంగా మనకు అర్థమవుతుంది. ఒకవైపు నన్ను బీజేపీలో వెళ్ళిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలే నాకు రాష్ట్ర పార్టీ పెద్దలు తనకు మంత్రి పదవి ఇస్తారని అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చారు. ఆ తర్వాత మాట తప్పారని చెప్పేసి ఆయన పదే మాట్లాడుతూ ఉన్నారు. దానికి తోడు ఇటు వ్యవహార శైలి పైన కావచ్చు, ఆయన చేస్తున్న యాటిట్యూడ్ పైన కావచ్చు, ఆయన పక్కనటువంటి వ్యక్తులు ఒకవైపు పెద్ద ఎత్తున చేసుకుంటున్నారు, తనకు మాత్రం ఇవ్వట్లేదు, తనకు సంబంధించిన మంత్రి పదవి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా ఆయన బాహటంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఒకవైపు ఇటు వరంగల్ జిల్లా సంబంధించిన నేతలందరూ కూడా కంప్లైంట్ చేస్తే పిలిచి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు, బీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఒకవైపు మల్లు సంబంధించినటువంటి రవి ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. కానీ ఒకవైపు బీసీ నేతలకు ఒక కొండమూరులకి ఒక నీతి, బీసీ నేతలకు ఒక నీతి, ఓసీ నేతలకు ఒక నీతి అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి నిత్యం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయంలో రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ ఏదో ఒక విషయాన్ని కూడా ఆయన లేవనెత్తుతూ ఉన్నారు. ఆయన లేవనెత్తే విషయంలో పార్టీ నేను లైన్ లోనే మాట్లాడుతున్నాను, పార్టీకి నష్టం కలగకుండా మాట్లాడుతున్నాను, నేను పార్టీకి సంబంధించిన విషయంలోనే మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఆయన చెప్పుకుంటున్నప్పటికీ కూడా అది కొంత పార్టీకి పరోక్షంగా నష్టం చేకూరుస్తున్నాయనే విషయం కూడా ఉంది. రీసెంట్ గా బట్టి విక్రమార్క ఒక ఇంటర్వ్యూలో మేము గతంలో పార్టీలోకి రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చినప్పుడు మేము మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి హామీ ఇచ్చాము, ఆ విషయం మాకు కూడా గుర్తుంది. కానీ సోషల్ ఈక్వేషన్ లో అది వర్కౌట్ కాలేదని చెప్పేసి ఆయన చెప్పడంతో కూడా ఈ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఇది మరింత బలాన్ని చేకూర్చినట్టయింది. ఒకవైపు ఇటు మిగతా కుటుంబాల్లో జానారెడ్డి కుటుంబంలో పదవులు ఇచ్చారు, అదేవిధంగా మిగతా వారికి మిగతా కుటుంబాల్లో పదవులు ఇచ్చినప్పుడు మా కుటుంబంలో ఇద్దరు ఉన్న విషయం తెలియదు అని చెప్పేసి పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఒకవైపు పార్టీ నేతలు కూడా బలమైనటువంటి సామాజిక నేపథ్యం, మరోవైపు ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం. ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ లో ఎంపీ కిరణ్ కుమార్ వస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నది వాస్తవమే, కాంగ్రెస్ అధిష్టానం ఇస్తా అన్నదని ఏకంగా భట్టి విక్రమార్కనే ఒక సందర్భంలో చెప్పడం జరిగింది. సో ఈ లెక్కన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అంటే ఏకంగా ముఖ్యమంత్రి పైనే చేస్తుంటే
మంత్రివర్గంలో గానీ కాంగ్రెస్ పార్టీలో గానీ ఎవరు దీనిపైన స్పందించట్లేదు. బట్ రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునేటువంటి ప్రయత్నం ఎవరూ చేయట్లేదు. దీనిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఎవరూ చేయట్లేదు. అంటే అధిష్టానం రాజగోపాల్ రెడ్డి వెనుకుండి నడిపిస్తుందని చెప్పుకోవచ్చా? ఇందాక నిన్న మొదటి ఇంట్రోలో నేను మాట్లాడినట్టు ఢిల్లీకి వెళ్తే రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఉండదు, మిగతా మంత్రులకు, సీనియర్లకు, ఉత్తమ్ లాంటి వాళ్లకు, పిసిసికి అపాయింట్మెంట్ ఉంటుంది. ఇన్ని మాట్లాడుతున్నా గానీ అధిష్టానం ఎందుకు సైలెంట్ గా ఉంటుంది? ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి పైన సొంత పార్టీ నాయకుడు మాట్లాడుతుంటే జాతీయ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉంటుంది? రాజగోపాల్ రెడ్డి వెనక జాతీయ అధిష్టానం ఉందన్నటువంటి భరోసా రాజగోపాల్ రెడ్డికి ఉందా? అంటే పార్టీ అధిష్టానం ఇలాంటి ఎత్తుగడలకు కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది. కానీ ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఇంకా ఉందా లేదనేది కూడా మనకు స్పష్టంగా తెలియదు. కాకపోతే ఏంటంటే ఆయనకు పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది కాబట్టి అధిష్టానం అనే విషయంలో కొంత డిఫెన్స్ లో పద్ధతిగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని కదిలిస్తే ఒక విషయం, కదిలించకపోతే మరొక విషయం అన్నట్టుగా కూడా పార్టీ కేసీ వేణుగోపాల్, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ స్వయంగా తనకు హామీ ఇచ్చారు. తాను ఎంపీ పదవి గెలిపిస్తే తనకు ఇచ్చినటువంటి ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే అంశం కూడా వాళ్ళ మీద ఉన్నది. ఈ సందర్భంగా పలువురు పార్టీ పెద్దలు ఉన్నారు. బట్టి విక్రమార్క కావచ్చు, ఇప్పుడున్నటువంటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా నేతలంతా కూడా తనను పార్టీలు చేర్చుకున్నప్పుడు దగ్గరుండి ఈ హామీ ఇచ్చానని తీసుకున్నారు. ఇప్పుడు గెలిచిన తర్వాత ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేయట్లేదన్నది కూడా వాళ్ళు చేస్తున్నటువంటి, ఆయన ఎదురుదాడి చేస్తున్నటువంటి ఉన్న విషయంలో వాళ్ళు దానికి సంబంధించి హామీని ఫుల్ఫిల్ చేస్తేనే ఆయనను కంట్రోల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆయనను ఇదే విధంగా మాట్లాడే అవకాశం ఇస్తే ఈ సందర్భంలో కూడా మరొక 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. ఆ 3 మంత్రి పదవుల విషయంలో రంగారెడ్డి జిల్లా నుంచి ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, నిజామాబాద్ నుంచి ఇటు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్ నుంచి మరోవైపు సంబంధించి వాళ్ళంతా మంత్రి పదవిని ఆశిస్తూ ఉన్నారు. దీంతో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా తనకి ప్రేమ్ సాగర్ రావు, ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ మంత్రి పదవి ఆశిస్తూ పదవి లాబింగ్ చేస్తున్నారు. కానీ ఈ సామాజిక సమతుల్యం విషయంలో ఇప్పటికే బీసీలకు పెద్ద ఎత్తున కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి, జనగణన చేశాము, వాళ్ళకి మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి మరొక డిమాండ్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రెడ్లు ఎక్కువగా ఉన్నారు మంత్రి పదవుల్లో సంబంధించి. ఇక కొత్తగా ఇచ్చే వారికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. కొత్తగా ఎవరికైనా ఇవ్వాలనుకుంటే కనుక ఇది ఖచ్చితంగా రంగారెడ్డి జిల్లాను, నిజామాబాద్ జిల్లాను, ఇటు విషయంలో పార్టీ కొంత పరిశీలించే అవకాశం ఉంటుంది. అందుకోసమే తనకి ఇచ్చినటువంటి ప్రామిస్ ని పదే పదే గుర్తు చేయడం కోసం ముఖ్యమంత్రి మాట్లాడుకోవాలని చెప్పేసి అంటున్నారంటే కోర్టు సీఎం కోర్టులో ఉన్నట్టు బాల సీఎం కోర్టులో అర్థమవుతుంది. ఖచ్చితంగా ఈ విషయంలో సీఎం తోని కలిసి కూర్చొని మాట్లాడుకుంటే అవకాశం కనబడట్లేదు. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. నల్గొండ నుంచి మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా అందుబాటులో ఉన్నారు. కిరణ్, మంత్రి పదవులు ఇంకా 3 బెర్తులు మాత్రమే ఖాళీలు ఉన్నాయి. ఈ 3 బెర్తుల కోసం చాలా మంది ఆశావహులు ఉన్నారు, కనిపిస్తూనే ఉంది. బట్ రాజగోపాల్ రెడ్డి అంశం మాత్రం చాలా సివియర్ గా కనిపిస్తోంది. నిజానికంటే డికే శివకుమార్ ని నేరుగా కలిసినటువంటి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీ అధిష్టానాన్ని కలవడానికి కూడా లైన్ క్లియర్ గానే ఉంటుంది. కేసీ వేణుగోపాల్ ఆయనకు హామీ ఇచ్చారు, భట్టి విక్రమార్క ఒప్పుకున్నారు, అధిష్టానం హామీ ఇచ్చింది మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి. ఈవెన్ కాంగ్రెస్ అధిష్టానం భువనగిరి ఎంపీని గెలిపిస్తే ఇస్తామన్నారు, బీజేపీ నుంచి వస్తే మంత్రి పదవి ఇస్తామన్నారు. ఇవన్నీ ఆయనకు హామీలు ఉన్నాయి. సో ఆయన అడగడానికి హక్కు ఖచ్చితంగా ఉంది. కానీ ధర్మం అడ్డొస్తోంది. ఒకే జిల్లాకు మరి 3 మంత్రి పదవులు కరెక్ట్ కాదు అన్నది సామాజిక సమీకరణాలు, ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించుకునేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో లేదా? ఢిల్లీ అధిష్టానానికి నేరుగా వెళ్లేటువంటి వెసులుబాటు రాజగోపాల్ రెడ్డికి ఉన్న ఏకంగా ముఖ్యమంత్రి పైనే బాణాలు ఎక్కువ పెడుతున్నారంటే ఈ ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈ విషయాన్ని ఖండించట్లేదు, కనీసం దిద్దుబాటు చర్యలకు కూడా అడుగులు వేయట్లేదు. కిరణ్, రైట్ శ్రీకాంత్, ఇప్పుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో హాట్ కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ హాట్ కామెంట్ ప్రస్తుత పార్టీకి, ప్రభుత్వానికి కొంత దడ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు ప్రభుత్వంపై, ఇటు పార్టీపై కామెంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం లేదనేటువంటి చర్చ ఆ పార్టీ నేతల నుంచే వస్తుంది. మరోవైపు బీసీ నేతల నుంచి కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. అంటే బీసీలకు ఒక న్యాయమా, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు ఇంకో న్యాయమా అంటూ కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు రాష్ట్ర అధినాయకత్వం కానీ, ఇటు జాతీయ అధినాయకత్వం కానీ ఏ మాత్రం కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్ తీసుకుని కూడా ఆయనపై చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇంతవరకు అయితే లేదని చెప్పాలి. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మాత్రం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
పార్టీకి ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా కూడా చేస్తున్నాయని కూడా చెప్పడంలో ఇలాంటి సందేహం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే రోజుకో హాట్ కామెంట్ చేస్తా ఉన్నారు. ఏకంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే మొన్నటి దాకా ఆయన పదవి విషయంలో కూడా చాలా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. నాకు పదవి ఇస్తానంటేనే పార్టీలోకి వచ్చానని, పదవికి తను అర్హుడు కూడా పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసిందంటూ కూడా కిరణ్ ఈ ఎపిసోడ్ లో నాకేం కనిపిస్తుందంటే ఢిల్లీ అధిష్టానానికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే అధిష్టానమే హామీ ఇచ్చింది కేసీ వేణుగోపాల్ కలవచ్చు, లేదంటే రాహుల్ గాంధీకి నమ్మిన బంటు కుడి భుజం మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గా ఉన్నారు, తెలంగాణలో పాదయాత్ర కూడా చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ కలిసిన ఆయనకు ఏదో ఒక క్లారిటీ వస్తుంది. గతంలో కూడా ఎమ్మెల్యేలతో 1-to-1 కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం మీనాక్షి నటరాజన్. అయినా గానీ రేవంత్ రెడ్డి పైన నేరుగా బాణాలు ఎక్కువ పెడుతూ విమర్శలు చేస్తున్నా గానీ అందరూ మౌనంగా ఉంటున్నారు. ఢిల్లీ మౌనంగానే ఉంటుంది, మీనాక్షి నటరాజన్ మౌనంగా ఉంటున్నారు. మోర్ ఓవర్ పార్టీని కాదని ప్రభుత్వాన్ని కాదని రేవంత్ రెడ్డిని విభేదించి మీనాక్షి నటరాజన్ పాదయాత్రలు చేస్తున్నారు పార్టీ పరంగా. సో ఇక్కడ రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారా అధిష్టానం, మీనాక్షి నటరాజన్? సో ఈ టీంలో ఒకరే రాజగోపాల్ రెడ్డి. ఇంత విమర్శిస్తున్నా ఎందుకు అందరు మౌనంగానే ఉంటున్నారు? మంత్రి పదవి నాట్ ఏ బిగ్ డీల్, బట్ ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నదే ఇక్కడ చాలా పెద్ద అంశం. అయినా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అన్నదే ఒక ప్రశ్న నాకు కనిపిస్తోంది. రైట్, మీరు అన్నట్టు నిజంగా రేవంత్ రెడ్డిని పక్కన పెడతా ఉన్నారా, లేకుంటే రాజగోపాల్ రెడ్డి వెనక ఏదైనా అదృశ్య శక్తి ఉందంటే రకరకాల విశ్లేషణలు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి వ్యక్తి ఒక శక్తిగా ఎదగబోతున్నారనేటువంటి విశ్లేషణలు కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి తెలియకుండానే జాతీయ పెద్దలతో కూడా అప్పట్లో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు చేశారు. అయితే రాజగోపాల్ రెడ్డిని సంప్రదింపులు చేసినప్పుడు కూడా స్పష్టమైనటువంటి హామీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకే ఎవరు కూడా ముందుకెళ్లి రాజగోపాల్ రెడ్డితో ఇప్పుడు ప్రస్తుతం అయితే చర్చలు జరిపేటువంటి సాహసం చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తనకు మంత్రి పదవి ఖాయమనుకున్నటువంటి సమయంలో రేవంత్ రెడ్డి అడ్డుకాలు వేశారని కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ గా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ క్యాస్ట్ ఈక్వేషన్ సంబంధించి, ఫ్యామిలీ ఈక్వేషన్ సంబంధించి ఇటు అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి చెప్పారని కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే మరోవైపు ఇటు బీసీ ఉద్యమం ఎత్తుకున్నటువంటి నేపథ్యంలో ఈ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యమం చేస్తున్నటువంటి ఆ సమయంలో కూడా ఈ మంత్రి పదవి విషయంలో కూడా ఇటు రెడ్డి సమాజ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే కూడా పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజ్ అయినటువంటి ఒక అంశాన్ని మొత్తం కూడా ఇటు రేవంత్ రెడ్డి హైకమాండ్ కు తెలియజేసినట్టు కూడా రాజగోపాల్ రెడ్డి దగ్గర స్పష్టమైనటువంటి నివేదిక ఉన్నట్టు కూడా తెలుస్తోంది. కానీ ఇప్పుడైతే రాజగోపాల్ రెడ్డి కొంత రూట్ మార్చినట్టు కూడా తెలుస్తోంది. పదవి విషయంలో మాత్రం నేను జోక్యం చేసుకోను, ఎందుకంటే పదవి అనేది నాకు హక్కు, అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం పదవి అడుగుతున్నాను. కానీ మీ పదవి విషయంలో వెనకడుగు వేస్తున్నారు కాబట్టి, రకరకాల ఈక్వేషన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఈ పదవి విషయంలో నేను ఏమాత్రం అడగనని కూడా నిన్న స్పష్టమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. పార్టీలో ప్రకంపనలు అయితే లేపుతాను. రాజగోపాల్ రెడ్డి విషయంలో జనరల్ గా మనం మాట్లాడుకుంటే నాకు అభివృద్ధి కావాలి, నిధులు కావాలి, మంత్రి పదవి అందుకే అడుగుతున్నా, నాకు అది కిరీటం కాదంటున్నారు. రాజగోపాల్ రెడ్డిని సాటిస్ఫై చేయడానికి నిధులు కూడా విడుదల చేయొచ్చు, నిధులు మంజూరు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికి ఒక 4 రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి ఏ సభలో పోయినా, ఏ చిట్చాట్ లో గానీ ఆయన అవే కామెంట్స్ చేస్తున్నారు. కనీసం నిధులు విడుదల కూడా ఎందుకు జరగడం లేదు రాజగోపాల్ రెడ్డి విషయంలో? సో నిధులు విడుదల చేసిన మునుగోడు కొంత సాయం చేస్తున్నాం. ఎస్, మంత్రి పదవి విషయంలో కొంత అటు ఇటు జాప్యం ఉన్నా కానీ మునుగోడు అఫ్కోర్స్ రాజగోపాల్ రెడ్డికి మునుగోడు నియోజకవర్గం కావచ్చు, బట్ మునుగోడు కూడా రాష్ట్రంలో భాగమే. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా వీళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవాలి. బట్ అట్లాంటి అడుగులు కూడా ఎందుకు పడట్లేదు? సో ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? మునుగోడు విషయంలో కూడా అధిష్టానం కొంత నెగిటివ్ గానే ఉందా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి? రైట్, అదే ఇప్పుడు తాజాగా చేసినటువంటి ఆయన కామెంట్స్ కూడా ఇప్పుడు పార్టీలో అయితే ప్రకంపనలు అయితే సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. తనకు మంత్రి పదవి వద్దు కానీ అభివృద్ధి విషయంలో మాత్రం తనకు నిధులు కావాలంటూ కూడా ఆయన ఇప్పటికే ప్రభుత్వానికి అల్టిమేటం అయితే జారీ చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా అభివృద్ధి జరగడం లేదనేటువంటి విషయాన్ని కూడా ఇటు ప్రజల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏదైతే కామెంట్స్ చేశారో, ప్రస్తుతం అయితే ఆయన అధికార పార్టీలో ఉన్నాడు, అంటే స్వపక్షంలోనే ఉన్నప్పుడు కూడా మరోసారి అటువంటి కామెంట్స్ రేజ్ చేయడంపై కూడా ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా
అనుకున్న పని చేస్తాడనేటువంటి ఒక విషయం అయితే ప్రజలందరికీ తెలుసని చెప్పొచ్చు. ఆ నేపథ్యంలోనే అభివృద్ధి విషయంలో అంటే అప్పట్లో ప్రభుత్వానికి సవాల్ చేశారు, తాను రాజీనామా చేస్తేనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కూడా ఆయన సవాల్ చేయడం జరిగింది. ఉప ఎన్నిక వస్తేనే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆయన తర్వాత ఓటమి పాలైన తర్వాత కూడా ఆయన చాలా సందర్భాల్లో కూడా ఆయన మాట్లాడారు. ఎందుకంటే నేను రాజీనామా చేశాను కాబట్టి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రజల ముందు ఉంచారు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా మునుగోడు నియోజకవర్గంపై అభివృద్ధిపై కూడా చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు ఉండవచ్చు అనేటువంటి సంకేతాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మొన్నటిదాకా మంత్రి పదవి విషయంలో ప్రభుత్వానికి పార్టీకి అల్టిమేటం జారీ చేశారు, హెచ్చరికలు జారీ చేశారు. కానీ ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులు విడుదల చేయాలంటూ కూడా అల్టిమేటం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ తాజా అంటే మంత్రి పదవి విషయంలో ఇప్పటివరకు అయితే క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ ఇప్పుడు నిధులకు సంబంధించి విడుదల విషయంలో ఇక్కడ ఇంకా కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి, చర్చ జరుగుతుంది. ఒక కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ఏమో రాజగోపాల్ రెడ్డి వెనక జాతీయ అధిష్టానం ఉంది, ముఖ్యమంత్రిని టార్గెట్ అంటే రాజగోపాల్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుందా జాతీయ అధిష్టానం? అందుకే ఢిల్లీకి పోయిన అంత పెద్ద నిరసన దీక్ష చేపట్టిన జంతర్ మంతర్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే, కేసీ ఎవరు రాకపోయారు. ఇదొక అంశం అయితే కనుక రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు జాతీయ అధిష్టానం ఒకటైతే కనుక. ఇంత రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేసిన ఎవరు పట్టించుకోవట్లేదు జాతీయ అధిష్టానంతో పాటు రాష్ట్ర నాయకత్వం కూడా. ఇందులో కొందరు మాత్రమే. మల్లు రవి ఈ విషయంలో పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇది టీకప్లో సునామీ లాంటిది అని చెప్తున్నారు. ఇంకా తాజాగా జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు, కొంతమంది కోవట్టులు ఉంటారు పార్టీలో కూడా, చరిత్రలో ఎంతమంది రాజకీయ నాయకులను మనం చూడలే, ఎన్ని రాజకీయాలు చూడలే. బీజేపీ పెద్దలు నడిపించేటోళ్ళు, బీజేపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, బీజేపీ ప్యాకేజీలు తీసుకునేటోళ్ళు, బీజేపీ కాంట్రాక్టులు తీసుకునేటోళ్ళు కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారని చెప్పేసి జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు. ఎక్కడ రాజగోపాల్ రెడ్డి పేరు కానీ ఏ నాయకుడి పేరు మాట్లాడలేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీలోనే కోవట్టులున్నారు బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు అంటే బహుశా రాజగోపాల్ రెడ్డి అనుకోవడానికి ఉంది. ఇంకొకటి రేవంత్ రెడ్డి కోవట్టులున్నారు, టీడీపీ నుంచి వచ్చినటువంటి టీడీపీ కోవట్టులున్నారు అని చెప్పేసి జడ్చర్ల నియోజకవర్గానికి చెందినటువంటి అనిరుద్ధ్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్. సో ఈ కామెంట్స్ ఖచ్చితంగా టార్గెటెడ్ గా కనిపిస్తున్నాయి. దీని తర్వాత రియాక్షన్స్ ఎట్లా ఉండొచ్చు అని అంటే రేపు పొద్దున రాజీనామా దిశగా అడుగులు వేసే ఛాన్స్ ఉన్నాయా? సో ఒక తుఫాన్ ఇప్పుడు మొదలైంది అనుకోవచ్చా జగ్గారెడ్డి కామెంట్స్ తోటి? రైట్, జగ్గారెడ్డి విషయం పక్కన పెడితే మీరు చెప్పినటువంటి సమాధానాలకు మొత్తం కూడా ప్రశ్నలకు మొత్తం కూడా అవుననే సమాధానాలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల ఒక ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒంటరిగా వస్తే అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వలేదనేటువంటి ప్రచారం అయితే పార్టీలోనే పెద్ద ఎత్తున జరిగింది. ఆ పార్టీ నేతలే ఆ లీకులు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క వీళ్ళు ముగ్గురు వస్తేనే అధిష్టానం అపాయింట్మెంట్ ఇస్తుందని కూడా పెద్ద ఎత్తునటువంటి చర్చ జరిగింది. మరోవైపు ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా హైకమాండ్ కూడా ఎటువంటి జోక్యం చేసుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇటు కొంతమంది బీసీ సంబంధించిన నేతలు ఇటు మల్లు రవిపై కూడా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా మల్లు రవి మాత్రం అధిష్టాన ఆదేశాల మాత్రమే ఆయన నడుచుకోవడం జరిగింది. ఎక్కడ కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకుంటా అని కానీ చర్యలకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఇక్కడ కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉంది. కేవలం అధిష్టానానికి సంబంధించి ఆయన వ్యక్తిగతం ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన వ్యక్తిగతం అంటూ కూడా లైట్ తీసుకుంది తప్ప ఏనాడు కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కూడా అధిష్టానానికి నివేదిక పంపిస్తామని కూడా ఇక్కడ ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం ఇటు హైకమాండ్ సంబంధించి కావచ్చు, ఇటు రాష్ట్ర అధినాయకత్వంపై కూడా ఎవరు కూడా రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ ముఖ్యమంత్రి మాటల్లో కుటుంబ సమీకరణాలు సెట్ కావట్లేదు, లేదంటే కుల సమీకరణాలు సెట్ కావట్లేదు, అందరికి ఒక కుర్చీ కోసం 10 మంది పోటీ పడతారు, అందరు దక్కాలని లేదంటే రాజగోపాల్ రెడ్డి అని అర్థమైంది. సో ఇక్కడ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే ఇక మంత్రి పదవి లేదు, అనవసరంగా ఆశపడొద్దని చెప్పేసి. దాంట్లో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని పైసలు ఇయ్యరు, పదవి ఇవ్వరా అంటే ఇక పైసలు వస్తే రాజగోపాల్ రెడ్డి సాటిస్ఫై అవుతారు అనుకోవచ్చా? ఇది కన్క్లూజన్ గా మనం చూడొచ్చా? రైట్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా కామెంట్ చూస్తుంటే మీరు అడిగే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కూడా కొంత క్లారిటీ ఇచ్చినటువంటి కామెంట్స్ అయితే చేశారు. ఎందుకంటే పదవి విషయం సంబంధించి కాబట్టి కొన్ని విషయాల్లో ఆర్థిక సామాజిక సంబంధం కావచ్చు, ఫ్యామిలీ ఈక్వేషన్స్ అడ్డొస్తాయి, అది పార్టీ పదవులకు సంబంధించి హైకమాండ్ చూసుకుంటుంది. ఇక నువ్వు ఆ పదవుల విషయంలో అడగొద్దు అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే పంపడం జరిగింది. సో ఇప్పుడు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే అంటున్నారు. పదవి విషయంలో మాత్రం అధిష్టానం చూసుకుంటుంది, మాట తప్పిన విషయం అయితే వారి విజ్ఞత వదిలేస్తున్నానని కూడా ఆయన ఇండైరెక్ట్ గా కామెంట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ మునుగోడు నియోజకవర్గ
సంబంధించి అంటే అభివృద్ధి కావాలి, అభివృద్ధి విషయంలో సంబంధించి కూడా నిధులు కావాలని కూడా ఇప్పుడు అల్టిమేటం అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చినటువంటి అల్టిమేటం కు ఇటు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది? నిజంగా ఆయన కోరుకున్నట్టు కూడా నిధులు మంజూరు చేస్తుందా, లేకపోతే నిధులు మంజూరు చేయనప్పుడు నిన్ననే అన్నారు కదా, పదవి మీకే పైరవీలు మీకే పైసలు మీకే అనేటువంటి కామెంట్ చేశారు. ఈ కామెంట్ సంబంధించి హైకమాండ్ ఏ విధంగా స్పందిస్తుంది, ఆయనకు ప్రభుత్వం నుంచి కూడా ఇటువంటి అభివృద్ధికి సంబంధించి నిధులు ఏ విధంగా ఇస్తారు, ఒకవేళ నిధులు ఇవ్వని పక్షంలో కూడా ఇటువంటి ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎటువంటి కీలక నిర్ణయం తీసుకుంటారని కూడా ఇప్పుడు సర్వత్రా చర్చ అయితే జరుగుతూ ఉంది. నిజంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అల్టిమేటం కు ఇటు హైకమాండ్ కావచ్చు ఇటు ప్రభుత్వం స్పందించని ఎడల గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సవాల్ చేశారో ఇప్పుడు అదే సవాల్ చేయబోతున్నారనేటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. మునుగోడు నియోజకవర్గంలో కూడా ఇదే చర్చ జరుగుతా ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకంటే ఆయన అనుకున్న పని చేస్తారు, ఇటు స్వపక్షంలో ఉన్నప్పటికీ విపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆయన అభివృద్ధి విషయంలో మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి అయితే ఒక అల్టిమేటం అయితే జారీ చేశారు. అక్కడ నుంచి ఎటువంటి స్పందన వస్తుంది, ఆ స్పందనకు కోమటిరెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది అని మాత్రం సస్పెన్స్ గా మారింది చెప్పొచ్చు. థ్యాంక్ యూ కిరణ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవులు మీకే పైసలు మీకేనా అంటే పైసలు ఇస్తారా ఇవ్వరా? 20 నెలల నుంచి మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు రావట్లేదు. సో ఇప్పటికైనా మంత్రి పదవి వస్తే నా నియోజకవర్గం అభివృద్ధి పడుతుంది, నాకేం కిరీటం కాదు మంత్రి పదవి, అదొక బాధ్యతగా నేను పనిచేస్తా, నా నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా అని సవాల్ చేస్తూ ఖమ్మానికి 3 ఇచ్చినప్పుడు నల్లగొండకు ఎందుకు 3 ఇవ్వడానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటి? ఒక కుటుంబంలో పుట్టడం మా తప్ప, 2 అన్నదమ్ములు ఉంటే ఎందుకు ఇవ్వరు? ఒక జిల్లాకు 3 ఇచ్చినప్పుడు అభివృద్ధి కోసం అడుగుతున్నాను కదా అని అంటే సమీకరణాలు కుదరట్లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఏం నిర్ణయం ఉండబోతోంది? ఒకవేళ నిధులు మంజూరు చేస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమైనా సాటిస్ఫై అయ్యేటువంటి అవకాశాలు ఉండబోతున్నాయా? చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి మళ్ళీ ఎట్లాంటి బాంబు పేల్చబోతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.